హాయ్ యువర్స్ మీరందరూ సంతోషంగా, ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. వెల్కమ్ టు ఆస్ని సుధా ఆల్ ఇన్ వన్ ఛానల్‌కి. నేను మీ ఆస్ని సుధాకర్. ఈ వ్లాగ్ వచ్చేసి శ్రీనివాస్ సాగర్ అలాగే ఇషా ఫౌండేషన్‌కి వెళ్ళింది. వ్లాగ్‌లు అనేది షేర్ చేస్తున్నానండి. మీరెక్కడ ఈ వీడియో అనేది స్కిప్ చేయకుండా ఫుల్‌గా చూడండి. మీరందరూ నా వీడియోస్ అన్నీ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదండి. చిన్న లైక్ చేయండి. లైక్ చేసిన వల్ల నా వీడియో అనేది కొందరు షేర్ అవుతుంది. వచ్చేసి శ్రీనివాస్ సాగర్ వచ్చండి. మేము ఒక్కరమే రాలేదు. మాకుండా మా ఫ్రెండ్స్ వాళ్ళ ఫ్యామిలీ వచ్చారండి. వాళ్ళు మేము కలిపి బండ్ల మీదతో వచ్చేసాము. ఇక్కడికి రావడం నేను సెకండ్ టైం అండి. ఫస్ట్ టైం వచ్చేసి ఒక 5 సంవత్సరాల క్రితం వచ్చాను. మళ్ళీ ఇప్పుడు వచ్చానండి. కానీ ఇక్కడ వాటర్ ఫాల్ లాగా భలే ఉంటుందండి. పైన అనేది పెద్ద చెరువు ఉంటది. చెరువు నుంచి కిందకి వాటర్ అనేది కారుతుంది. మీరు చూస్తున్నారు కదా. ఈ శ్రీనివాస్ సాగర్ అనేది సాటర్డే సండే అసలు ఖాళీ లేదండి. మేము సండే వచ్చాం కదా, ఫుల్ జనాలు మీరే చూస్తున్నారు కదా ఎంతమంది జనాలు ఉన్నదనేది. ఇక్కడ వాటర్ ఫ్లో మాత్రం చాలా బాగా వస్తుందండి. ఈ వాటర్ ఫ్లో అనేది మనకి వర్షాకాలంలోనే బాగా ఎక్కువ వస్తుంది. మిగతా టైంలో అనేది వాటర్ ఫ్లో అనేది అసలు ఉండదండి. వర్షాలు పడినప్పుడు ఆ చెరువు బాగా నిండి ఆ వాటర్ అనేది కిందకు వస్తుంటది. జోషి మా హవ్య అయితే ఫుల్ ఎంజాయ్ చేశారండి. బాగా తడిచిపోయారు. మా హవ్య అయితే అక్కడికి వెళ్ళడానికి ఆ వాటర్ ఎక్కువ ఫ్లో పడుతుంది కదా, అక్కడికి వెళ్ళడానికి భయపడ్డది. జోషి అయితే ఫుల్ ఎంజాయ్ చేసి బాగా తడిచిపోయిందండి. చాలా బాగా ఎంజాయ్ చేశారు పిల్లలు అయితేని. వాటర్‌లో ఫుల్ ఆడుకున్నాక ఇక్కడ టెంపుల్ అనేది ఉంటదండి. వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉంటది. అక్కడికైతే దర్శనం చేసుకోవడానికి వచ్చామండి. పిల్లలు కూడా డ్రెస్ చేంజ్ చేసేసాము. చేసేసినాక ఇక్కడ పైకొచ్చి అక్కడ దేవుడి దగ్గర కూడా మేము మొక్కుకునైతే బయటకొచ్చేసామండి. బయట చూస్తున్నారు కదా, పైన అంత పెద్ద చెరువండి. ఆ చెరువు నిండా వాటర్ ఉంటది. ఓన్లీ వర్షాలు వచ్చినప్పుడు ఆ వాటర్ అనేది ఫుల్ అయ్యి కిందకి ఫ్లో అనేది వస్తుందండి. చాలా మంది జనాలొస్తారండి. ఇక్కడ ఏంటంటే కర్ణాటక దగ్గర కాబట్టి, అలాగే బెంగుళూరు కూడా దగ్గర కాబట్టి ఇక్కడ ఇలాంటి వర్షాకాల టైంలోనే, అది కూడా సండే, సాటర్డేలోనే అస్సలు ఖాళీ ఉండదండి. చూస్తున్నారు కదా ఎంతమంది జనాలు. క్రౌడ్ అనేది చాలా ఎక్కువైపోతుంది కదా, ఫుల్‌గా వచ్చేసారండి. ఇంకా ఎక్కువవుతున్నారు. మేము ఈషా ఫౌండేషన్‌కి వెళ్తున్నామని చెప్పాను కదండీ. మేము అక్కడికెళ్ళడానికైతే వచ్చినప్పుడు ఆ చివర బండి ఆఫ్ చేశారండి. అక్కడే పెట్టాము. ఇప్పుడు అక్కడికి నడుచుకుంటూ వెళ్తున్నాం. వెళ్ళే దారిలో వచ్చేసి ఇలాగా స్వీట్ కాస్ పొత్తులు తీసుకున్నామండి పిల్లలిద్దరికిని. పిల్లలకిద్దరికి అలాగే మా ఇద్దరికి హాఫ్ హాఫ్ చేసుకున్నాము. హాఫ్ హాఫ్ చేసుకున్నట్టే నేను తింటానండి. ఇలా బయలుదేరి దారిలో ద్రాక్ష పూల తోట కనిపించింది. అలా కాకుండా చామంతి పూల తోటలు, గులాబీ పూల తోటలు అనేది చాలా ఎక్కువ ఉన్నాయండి. మీరే చూస్తున్నారు కదా, ఇక్కడంతా ద్రాక్ష పూల తోట అండి. చుట్టుపక్కలంతా ఇక్కడ చామంతుల తోటలు ఉన్నాయి. అలాగే గులాబీల తోటలు కూడా ఉన్నాయండి. అంతా చూడడానికి చాలా బాగుందండి. కొండలతోటి అలాగే మేఘాలతోటి చాలా బాగుంది. వ్యూ మాత్రము చూస్తున్నారు కదా ఎలా ఉన్నాయో గ్రీనరీగా మొత్తం అంతని. మేమైతే ఈషా ఫౌండేషన్ వెళ్ళడానికి ఎంట్రన్స్ అయితే వచ్చేసామండి. ఇక్కడ నుంచి అయితే పైకి ఎక్కాలి. కొండ పైన అనేది ఉంటుందండి. ఇక్కడ నుంచి అయితే మనం పైకి అనేది ఎక్కాలి. చూస్తున్నారు కదా, ఇలాగైతే కొండ పైకైతే వచ్చేసాము. మేము ఈషా ఫౌండేషన్ దగ్గరలో ఉన్నామండి. మీకు కనిపిస్తుందా ఈశ్వరుడి ప్రతిమ అనేది? చూస్తున్నారు కదా, ఈషా ఫౌండేషన్ దగ్గరలో అయితే వచ్చేసాం మనం. ఇక్కడైతే వెహికల్స్ అని బండ్లు కానీ చాలా ఎక్కువ మంది వస్తున్నారండి. ఎదురు వచ్చాక బండి పార్కింగ్ కి ఒక రిసిప్ట్ అనేది ఇచ్చారండి, అమౌంట్ తీసుకుని. ఇక్కడైతే బండి పార్కింగ్ చేసాము. ఎదరికి వచ్చేస్తే ఇక్కడ చూడండి, పార్కింగ్ చేశాక ఇక్కడికి వచ్చేసి చూడగానే ఎంట్రన్స్ లోనే ఇలాగా తిప్పేది ఏదో ఉందండి. ఇది సిమెంట్ తో చేసినట్టున్నారు. చాలా గట్టిగా ఉంది. ఎవరికి ఎంత బలం ఉన్నదనేది తిప్పడంలో తెలిసిపోతుందండి. ఓషి అయితే చాలా ట్రై చేస్తుందండి కానీ అస్సలు తిప్పలేకపోయింది. ఆ ఫౌండేషన్ ఎదురుగుండానే ఇక్కడ మట్టితో చేసిన నాగేంద్ర దేవుడిది ఉన్నదండి. చూస్తున్నారు కదా, ఇక్కడ మట్టితో చేశారు. ఇక్కడ అంతానే లాన్ అయితే వీడియో తీయనివ్వలేదండి. ఇక్కడ అయితే లాన్కి వచ్చేసాము. లాన్కి వచ్చేసి చాలా వెలుగు ఉంది కాబట్టి ఫొటోస్ కూడా చాలా బాగా వచ్చినాయి. అలాగే కొంచెం ఫొటోస్ అలాగే కొన్ని వీడియోస్ అనేది తీసుకున్నామండి. చూస్తున్నారు కదా, ఇక్కడ పిల్లలు అయితే ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నారు. తర్వాత వచ్చేసి ఇంకా అసలు ఏమీ తినలేదండి. మధ్యాహ్నం భోజనం చేసేదే, మళ్ళీ అప్పటి నుంచి ఇప్పటికి ఏం తినలేదు. మా కూడా వచ్చే మేము బురుగులు అనేది తెచ్చుకున్నామండి. బురుగులు అంటారు, అలాగే మరమరాలు అంటారు. వీటిని ఇప్పుడు నేను పరామర్శాలని చేసుకుందామని కలుపుకున్న అన్ని ఉల్లిపాయలు కాంచి, టమాటాలు కాంచి, క్యారెట్ కాంచి, ఇంటికా నుంచి అన్ని తెచ్చేసుకున్నామండి. ఇవన్నీ కలుపుకుని అయితే పరామర్శాలు అయితే మేము అందరు కూర్చుని అయితే తినేసామండి. తర్వాత వచ్చేసి కొంచెం చీకటి పడింది కదా, ఇంకా షో అనేది స్టార్ట్ అవ్వలేదండి. వచ్చినప్పటికి 5:30 అలా అయింది కదండి. అప్పటికి జనాలు అయితే ఎవరు రాలేదు. ఇప్పుడు చూడండి ఫుల్గా జనాలు అయితే చాలా మంది వచ్చారు చూడడానికి. ఇంచుమించుగా ఇక్కడ వచ్చేసి ఒక 4,000 మంది పైన ఉంటారండి, తక్కువ ఉండరు.
చాలా జనం వచ్చారు. ఎందుకంటే ఇవాళ సండే కదండీ! సండే అయితే ఇక్కడ అస్సలు ఖాళీ ఉండదంట. సండే, సాటర్‌డే అస్సలు ఖాళీ ఉండదంటండి. ఏషియా ఫౌండేషన్ రావడం నేను ఇదే ఫస్ట్ టైమ్ అండి. షో కూడా ఎలా ఉంటదో చాలా థ్రిల్లింగ్ ఉందది. మీరు కూడా ఈ షో చూడాలనుకుంటున్నారా? అయితే చూసేయండి. మీరు ఈ షో చూసినప్పుడు వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్‌గా చూడండి. అప్పుడే చాలా బాగా ఎంజాయ్ చేయగలరు మీరు. చూస్తున్నారు కదా ఇక్కడ వచ్చేసి షో అయితే స్టార్ట్ అయిపోయింది. మీరు లేట్ చేయకుండా ఈ షో అయితే మొదలైపోతుంది చూసేయండి. వాళ్ళని ఫోన్ చేస్తాను నేను ప్రాపర్లీ చేయి. Over 15,000 years ago, a being appeared in the upper regions of Himalayas. No one knew who he was, where he came from. The origins of this spectacular being were unknown. When his ecstasy allowed him some movement, he danced wildly. When intensity peaked, he became utterly still. People saw that he was experiencing dimensions that no one had ever known or able to fathom. Individual human, in union with the cosmos, they called him a yogi, as he was the first one, the Adi Yogi. When his stillness lasted for years on end, curious onlookers melted away. He transmitted the profound science of yoga in its full depth and dimension. 112 methods of attainment, offering his disciples access to the deepest innards of creation. In this magnificent state of yoga, many mysteries of the created and the uncreated cascaded upon his unbridled wild hair. It was a vision of the very core of the cosmos in all its profundity and magnificence I've ever witnessed.
seen Adiyogi reveling in ecstatic states, said, "Ta, ta, Adiyogi absorbed her and made her a part of himself, and hence he is the Ardhanari, the ideal man, where one half of him is woman. Of this magnificent union, Nanas, his constant companions, asked, "What about us?" Adiyogi said, "Just drink of me," which drove them into intoxicated raptures. Seven sages, the Saptarishis, took the sacred science of yoga in all its forms to human habitations across the planet, which turned into crucibles of civilization. This spectacular being is not of the past, but the future of humanity. To move humanity from hallucinations of ups and downs to nameless ecstasies of one's interiority. Mahadevaya Namaha, Mahadevaya Namaha, Mahadevaya. Shiva Shiva Sarvesvaraya Shambho Shambho. జోష్ కూర్చో. బ్యాక్ సైడ్ కొండ మీద పడుతుంది. ಇಂದು ರಾತ್ರಿ 9:15ಕ್ಕೆ ಯೋಗೇಶ್
అయితే చాలా బాగుంది కదండి. మీరు కూడా ఎంజాయ్ చేశారా? నాకైతే ఒళ్ళంతా పులకరించిందండి. అది చూసినంత సేపుని చాలా బాగా అనిపించింది. మీకు నచ్చిందా? అయితే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ప్లీజ్ అబ్బా! చూసి వెళ్ళిపోకుండా చిన్న లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకొని థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.